రైట్, ఇక మొత్తంగా సర్వే గురించి మనం ఏం తెలుసుకోవాలి అన్న దానిపై ఒక్కో అంశాన్ని వివరించి తెలుసుకుందాం. ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం గురించి, ఆ తర్వాత ఇండియా కూటమి గురించి, రాహుల్ గాంధీ పాపులారిటీ గురించి, అలాగే బీహార్, తమిళనాడులో జరగనున్న ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. వీటన్నింటిపై విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం. సో పుల్లారావు గారు, ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ ఆగస్ట్ 2025 సర్వే ప్రకారం చూస్తే మోదీ ప్రభుత్వం యొక్క అప్రూవల్ రేటింగ్ అనేది ఫిబ్రవరి 2025లో 62% ఉంటే ఆగస్ట్ 2025లో 58%కి తగ్గింది. అది అంటే దీని తగ్గడానికి కారణాలు ఏంటంటారు? అండ్ ఈ సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోయే ఎలక్షన్స్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? 11 సంవత్సరాల మీద నరేంద్ర మోడీ తప్పకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆయన మీద వ్యతిరేకత రావటం చాలా ఖాయం. కానీ ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు ఏం ఎదురుగా లేవు. ఆయన పాపులరా కాదా ఈ సర్వే అడుగుతున్నారు. అంటే పోల్సట్లేదు కదా, ఎవరితోనూ పోల్సట్లేదు కదా, ఎలక్షన్ కాదు కదా. సో తప్పకుండా ఇది నరేంద్ర మోడీకి ఒక వార్నింగ్ సైన్. ఏంటంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు, వ్యవసాయం సరిగ్గా లేదు, నాకు వార్నింగ్ సైన్. ఆయన 11 సంవత్సరాల్లో చాలా విషయాల్లో బాగా చేసిన, దేశానికి డిఫెన్స్, దేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది దౌత్యం, ఇవన్నీ బాగా చేశారు, విశేషంగా చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు, చాలా చేశారు. కానీ ఫైనల్గా ఓటర్స్ అడిగేది నాకు ఏం చేసావని అడుగుతారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వాళ్ళకి అందకపోతే. అందువల్ల ఇప్పుడు ఆయన చేయబోయేది ఆయన చెప్పడం కూడా జిఎస్టీ తగ్గిస్తా. ఎందుకంటే జిఎస్టీ తగ్గించగానే ప్రజల చేతిలో క్యాష్ ఎక్కువ వస్తాయి, వాళ్ళ డైరెక్ట్ క్యాష్ చేసినట్టుగా వస్తాయి. సో ఆయన గ్రహించేడు అని నేను భావిస్తాను. ఆయన పాపులారిటీ సేవ్ చేసుకోవటానికి కొన్ని పనులు చేయాలి అని తప్పకుండా ఆ థియరీ మీద ఉన్నాడని మనం అందరం భావించవచ్చు. ఎలర్ట్గా ఉంటాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. ఆయన ఎప్పుడైతే పని జరగదో పూర్తిగా డైరెక్షన్ తిప్పేస్తాడు. సో ఇది మంచిది కూడా, ఒక సైన్, ఆయనకు ఒక వార్నింగ్ ఇవ్వటం. అందువల్ల అది జాగ్రత్త పడతాడు. అంతా ఇప్పుడు 11-12 సంవత్సరాల తర్వాత ఇంత పాపులారిటీ మెయింటైన్ కూడా చేసుకోవటం కష్టం, చాలా కష్టం. ఎక్కువ ఫోర్సెస్ ఉన్నాయి భారతదేశం మీద పనిచేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా ఇక్కడే వ్యతిరేకత కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఉండగా ఇప్పుడు ఇంతవరకు మెయింటైన్ చేయగలిగేదంటే చాలా ఆశ్చర్యమైన కారణం. ఇది ఎలాగున్నది, ఈయన పాపులారిటీ ఏంటి చూడాలి. ఎవరు వ్యతిరేకం తిరుగుతున్నారు అది ఈ సర్వే చెప్పట్లేదు కదా. ఎవరు ఏ సెక్షన్స్ వ్యతిరేక తిరుగుతున్నారు ఈ సర్వే చెప్పట్లేదు. ఈ సర్వే ఫ్యాక్ట్స్ ఇచ్చింది. ఇంత లక్షల మంది చేశాం, కొంతమంది ఇలాగన్నారు, కొంతమంది అలాగన్నారు. అందువల్ల ఇది సర్వే ఆయన వరకు ఆయన జాగ్రత్త పడాలి. కానీ ఇది పెద్ద ట్రెండ్ ఏమన్నా మార్చేసిందా అంటే నాకు కనపడలేదు. ఎందుకంటే స్టడీగా ఆయనగా 50%, 48%, 52% వస్తూ ఉన్నారు. అది చిన్న విషయం కాదు. ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు పాపులారిటీ పడిపోతుందో దాన్ని ఎదుర్కోవటానికి allies తీసుకోవచ్చు, వేరే పార్టీ వాళ్ళు కలుపుకోవచ్చు. సో అది చేస్తారు. ఇదేమన్నా డేంజర్ సిగ్నలా అంటే ఎప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు డేంజర్ సిగ్నలే. ప్రజలు ఎప్పుడు వ్యతిరేకం అయిపోతారో పూర్తిగా మనం చెప్పలేం. కాబట్టి జాగ్రత్త తప్పకుండా పడాలి. తర్వాత ఇంకోటి కూడా నాలాంటి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఈ క్యాబినెట్ అనేది గవర్నమెంట్ ఫేస్ కాబట్టి రీషఫుల్ చేస్తూ ఉండాలి, కొత్త రక్తం తేవాలి, తప్పదు. ఎందుకంటే 5-6 పెద్ద మంత్రులు ఉన్నా బాగా చేస్తున్నా, దానికి ఏం డౌట్ లేదు. రాజ్నాథ్ సింగ్, లేకపోతే హోమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్, కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది అది బాగా చేయట్లేదు. అది నరేంద్ర మోడీ రీషఫుల్ చేయాలి, కొత్త ఫేసెస్ తేవాలి, కొత్త రక్తం తీసుకొచ్చినట్టు చూపెట్టాలి, అది చేయాలి. చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, బాగా అలర్ట్గా మారిపోతూ ఉంటాడు, డైరెక్షన్ మారుస్తాడు. సో సర్వే మెయిన్ పాయింట్ ఏంటంటే, వ్యతిరేకం ఎవరు తిరిగారు, ఏ రాష్ట్రంలో, ఏ కులం, ఏ సెక్షన్, ఏ తరగతి, అది రాలేదు కదా. సో కొంత క్లియర్గా చెప్పడానికి కష్టం.
అయితే ప్రజలు మీరు ఇందాక అన్నారు మాకేమి ఇచ్చారనేది చూస్తారు అల్టిమేట్గా అని అన్నారు. అయితే ప్రజలు కొందరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలామంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి వాళ్ళు ఎక్కువగా సాటిస్ఫాక్షన్గా లేరు. అలాగే ఆదాయం తగ్గిందని, తర్వాత ఇన్ఫ్లేషన్ ఇది ఉందని చెప్పారు. అంటే 26% మంది నిరుద్యోగం అనేది ఒక అతిపెద్ద సమస్యగా చెప్పారు. 19% మంది ఈ ఎక్కువగా ధరల పెరుగుదలపైనే వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఏ ఆల్టర్నేటివ్స్ ఏంటంటారు? తప్పకుండా ధరలు తగ్గాలంటే ఆ జిఎస్టీ ట్యాక్సెస్ అవి తగ్గించాలి, ట్యాక్స్ కలెక్షన్ తగ్గించాలి, తప్పదు. అది చేయలేదు. ఈ 11 సంవత్సరాలు ట్యాక్సెస్ పెంచుకుంటా తీసుకురావటం చాలా బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చింది ప్రజల మీద. సేవింగ్స్ హ్యాబిట్ పోయింది. ఏ దేశం ఎక్కువ పొదుపు హ్యాబిట్ ఉండేది ప్రపంచంలో అంటే భారతదేశం తర్వాత జపాన్, చైనా. పొదుపు ఆ పొదుపు తగ్గిపోతూ వస్తుంది భారతదేశం. ఎందుకంటే డబ్బు ఇన్కమ్ లేదు, చేతిలో డబ్బు ఉండలేదు, ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇందువల్ల సేవింగ్స్ పడిపోయినాయి ప్రజల చేతిలో. అదో పెద్ద డేంజర్ సిగ్నల్. నరేంద్ర మోడీ అర్థం చేసుకోవట్లేదు. ఏదో ఈ పేపాల్ ఇలాంటి క్యాష్ అంతా డిజిటల్ క్యాష్ చేసాం, ఇలాంటివి అంతా ఉపయోగం లేదు. అంత పెద్ద దేశం అమెరికా, జపాన్లో ఈవేళ 5 పైసల కాయిన్ కూడా వాడుతున్నారు. 5 పైసల కాయిన్ ఇక్కడన్నీ మార్చేసి ఇది అనవసరంగా కొన్ని విషయాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ అన్ని చాలా వరకు బాగా చేసిన ఈ ఆర్థిక వ్యవస్థలో నవంబర్ 8, 2016 డిమానిటైజేషన్ చేశాడు, నోట్బందీ. అప్పటి నుంచి ఆయన ఎకానమీ కంట్రోల్ నుంచి పోయింది. అప్పటి నుంచి నిరుద్యోగాలు పెరిగిపోయారు. ఎప్పుడైతే నోట్బందీ ఇంట్రడ్యూస్ చేశారో దాదాపు 1 కోటి మందికి ఇన్ఫార్మల్ ఉద్యోగాలు, ఇన్ఫార్మల్ అంటే చిన్న పనులు చేసుకుని చక్కగా ఏదో బ్రతికేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో రోడ్ల మీద ఎంతమంది జోళ్ళు కుట్టేవాళ్ళు మీకు కనపడేవారు? ఇప్పుడు ఎవరన్నా కనపడుతున్నారా? లేదు కదా. ఆ టైంలో ఈ చిన్న సామాన్లు అమ్మేవాళ్ళు, వేరుశనక్కాయలు, అది రోజుకు 1000 రూపాయలు అమ్మి 200-300 రూపాయలు చేసుకొని బ్రతికేవారు. అందరూ మాయమైపోయారు కదా. అది వెళ్ళిపోయారు, చెల్లాచెదరం అయిపోయారు. అలా ఎంప్లాయ్మెంట్ స్పాయిల్ చేశారు. దానికి రియాక్షన్గా ఆయన ఏం చేయాలి? పన్నులు తగ్గించేయాలి. అది చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక సింపుల్ ఏ మందైనా బజార్లో వెళ్ళి కొనుక్కోవాలంటే 80 రూపాయలు, 70 రూపాయలు 10 ట్యాబ్లెట్స్కి అవుతుందంటే ఎలా బ్రతుకుతారు మనుషులు? అది ఆయన అక్కడ ఇన్సెన్సిటివ్గా ఉన్నారు. అది మార్చుకోకపోతే దెబ్బతినేస్తారు. అది ఇప్పుడు మార్చుకుంటాను అంటున్నారు కదా, ఆయనే అంటున్నారు కదా జిఎస్టీ తగ్గిస్తాను. చూడాలి నిజంగా తగ్గిస్తారా, లేకపోతే మన ఏదో బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించేయాలి 1,00,000 కోట్లు ఇది అది అని ఆఖరికి ఏం కనపడలేదు. పూర్తిగా తగ్గించాలి. పెట్రోల్ మీద ట్యాక్సెస్ తగ్గించాలి. తగ్గితే మనీ సర్క్యులేషన్లోకి వస్తాయి. సర్క్యులేషన్లోకి వస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు, ఖర్చు పెడతారు, ఉద్యోగాలు పెరుగుతాయి. సరే, నిరుద్యోగాలకు వస్తుంది. నిరుద్యోగం ఈ డబ్బు టైట్నెస్ వల్ల చాలా వరకు పోయింది. కన్జంప్షన్ డిమాండ్ కూడా పోయింది. కన్జంప్షన్ డిమాండ్ అంటే చేతిలో డబ్బు లేదు కాబట్టి తక్కువ ఖర్చు పెడుతున్నారు జనం. చేతిలో డబ్బు ఉంటే ఖర్చు పెడతారు, దానివల్ల ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. అది చేయట్లేదు. ఇంకో విషయం ఇలాంటి ఎన్నో ఆలోచిస్తూ ఉంటాయి. ట్యాక్సెస్ వల్ల చాలా వరకు దేశాన్ని దెబ్బతీశారు. ఈ ట్యాక్సెస్ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తున్నామని దాని మీద పెట్టేశారు. కొంతవరకు పెట్టాలి, అంత పెట్టక్కర్లేదు. అది చాలా పొరపాటు చేశారు. పొరపాటు దిద్దుకుంటాడా ఒక ప్రధానమంత్రి అంటే? చాలామంది దిద్దుకోరు. ఆ అంబవంతో ఆ సర్కిల్తో అలా మొదలు వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేస్తాడో చూడాలి.